మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రశాంత్ అనే గిరిజన యువకుడిని గూడూరు ఎస్ఐ గిరిధర్ రెడ్డి విచక్షణారహితంగా కొట్టారని ఆరోపణలు వచ్చాయి. బైక్ పై ప్రశాంత్ బెల్లంను తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పోలీస్ స్టేషన్ లో తనపై ఎస్ఐ గిరిధర్ రెడ్డి 3rd డిగ్రీ ప్రయోగించారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఇక ప్రస్తుతం బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గిరిజన సంఘాలు ప్రశాంత్ను పరామర్శించాయి. వెంటనే ఎస్ఐపై అధికారులు చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తాను 3rd డిగ్రీ ప్రయోగించలేదని ఎస్ఐ గిరిధర్ రెడ్డి చెబుతున్నారు. అసలు రాజ్యాంగం చట్టం మీద అవగాహన ఉందా ఎస్ఐ గారికి? అసలు ఎవరు మీకు ట్రైనింగ్ ఇచ్చింది? ఓ ఎస్ఐ గారు, అసలు మానవత్వం ఉందా మీకు? అసలు మానవత్వం ఉందా మీకు? లంబాడీలంటే అంత చులకనా మీకు? మీరు అసలు మీకు ట్రైనింగ్లో కొట్టమని చెప్తున్నారా? ఓ ఎస్ఐ గారు, ఇటీనండి ఎవరి దెబ్బలు తగిలించారు? ఉత్తనే ఆరోపణలు చేస్తారా పోలీసుల మీద? చేత కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో పోయి చాకరీ చేసుకోవాలి, బట్టలు వినుకోవాలి. లంబాడీలు అంటే అంత చులకనా? ఒక గిరిజన్ని చిత్కబాదే హక్కు ఉందా? ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ చట్టంలో ఉంది? అసలు ట్రైనింగ్లో మీకు కొట్టమని చెప్తున్నారా? ఏం చదువుకున్నారు? చదువు రాని వాళ్ళు మూర్ఖులైతే చదివి ఉండి రాజ్యాంగానికి చదివి వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చేది కొడతారా మీరు? తండ్రి పేరు శంకర్, గోవిందాపురం విలేజ్ అనే వ్యక్తి మనకు 17వ తారీఖు రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ నిషేధిత బెల్లాన్ని సరఫరా చేస్తూ దొరకడం జరిగింది. అదే రోజు అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతను మా మీద వచ్చినట్టు ఫాల్స్ ఎలిగేషన్ కేసు నుంచి తప్పించుకోవడానికి పోలీసు వాళ్ళు మా దగ్గర నుంచి 30,000 తీసుకున్నారు, కొట్టిర్రు అని తప్పుడు ప్రచారం చేస్తూ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. అలాంటిది ఏం జరగలేదు. అతనికి సరఫరా చేసిన A2 మీద కూడా కేసు నమోదు చేశాము. అతని యొక్క బండి సీజ్ చేసింది వాస్తవం. అతను పోలీస్ స్టేషన్కి విచారణ నిమిత్తం రమ్మన్నది కూడా వాస్తవం తప్ప అతను మాకు విచారణకు సహకరించకుండా అతను కేసు నుంచి తప్పించుకోవాలని ఇదంతా చేస్తున్నాడు. అతని దగ్గర మాకు ఎలాంటి డబ్బులు దొరకలేదు. అతను దొరికిన ఏదైతే సెల్ ఫోన్ ఉందో అతని సెల్ ఫోన్ అతనికి ఇవ్వడం జరిగింది. అతని యొక్క బండి మాత్రం సీజ్ చేయడం జరిగింది. మా దగ్గర అతని బండి, అతని దగ్గర ఉన్న బెల్లం మాత్రమే దొరికినవి. సెల్ ఫోన్ కూడా ఉన్నది. సెల్ ఫోన్ మనకి సీజ్ చేయలేదు, అతనికి ఇచ్చడం జరిగింది. అతన్ని దెబ్బలు కొట్టడం కానీ, మయ్యమనడం కానీ, డిమాండ్ చేయడం కానీ అది అంతా అవాస్తవం. ఓన్లీ కేసుని తప్పుదోవ పట్టించుకొని అతని కేసు నుంచి తప్పించుకోవడానికి మరియు అతనికి బెల్లం సరఫరా చేసిన వ్యక్తిని విచారణలో లేకుండా చేయడానికి అతను చేస్తున్న డ్రామా ఇదంతా. నా పేరు ఆమగో శంకర్ సార్. మాది గోవిందాపురం సార్. మా గూడూరు మండలం సార్. అది మహబూబాబాద్ జిల్లా సార్. మా కొడుకు జీవిత బచ్చం లేక 1 ఎకరమే పొలం ఇచ్చిన సార్ ఆయనకు. అయితే ఆ ఎకరంలో బతకలేక ఎవరో కూలికి పోతుంటే ఆ కూలికి వచ్చింది సార్. ఆ కూలికి వచ్చి సార్ ఆ కూలికి పోతుంటే అక్కడ పోయి మధ్యలో ఒక బస్ వేస్తుంటే ఆ సెంటర్లో పోయి పట్టుకున్నారు సార్. పట్టుకున్నాకనే ఏం చేశారు, ఇద్దరు బండి మీద వచ్చేసారు. బండి మీద వచ్చి పట్టుకున్నారు సార్. పట్టుకున్న తర్వాత ఏమైంది, దానిలో ఈ జేబులో చేపెట్టి సార్, ఈ జేబులో చేపెట్టి ఫోన్ లాక్కున్నారు. 30,000 ఉంటాయి సార్ మొక్కజొన్న బాబుకి. అవి తీసుకున్నారు సార్. తీసుకున్నాక నువ్వు చెప్పకరా చెప్తే చంపుతామని అంతనే ఎస్ఐ జీబీ వచ్చింది సార్. ఎస్ఐ జీబీ వచ్చి సార్ 4-5 అయిపోయి సార్. ఇక అందరు కొట్టుకుంటూ నాకు తీసుకొచ్చారు. బిడ్డ చెప్పు ఏది కానీ బాగా కొట్టుకుంటా ఇంటికి తీసుకొచ్చారు సార్. ఇంటికి తీసుకొచ్చినాక మళ్ళీ ఏమైంది సార్, ఇంటికి కొట్టుకుంటూ ఏం చేశారు, ఫోన్లో ఇద్దరు సార్. నాకు ఏమి తెలియదు. మస్తు తెల్లని దాకా 12 గంటల నుంచి కొడితే 5 గంటల వరకు కొట్టినాక తర్వాత ఫోన్ ఇచ్చి నేను కూలిపోయినా సార్. రోజు శుక్రవారం నైట్ కూలిపోయినా సార్. వచ్చి ఆ నైట్ 12 గంటలకు బస్సు వచ్చింది సార్. బెల్లం బండి తీసుకుపోతా అంటే మన కానిస్టేబుల్ వచ్చి పట్టుకున్నారు సార్. పట్టుకొని అక్కడ నుంచి ఆ కొట్టిని మొదలుపెట్టింది సార్. అయితే కొట్టకు సార్, నేను తప్పు చేసినా కాబట్టి నువ్వు ఒప్పుకుంటానని చెప్పినా సార్. అయితే సార్ అక్కడ నుంచి స్టేషన్కి పోయి సార్. స్టేషన్కి పోయి సార్ నా జేబులో సార్ 30,000 రూపాయలను ఫస్ట్ ఫోన్ తీసుకున్నాను సార్. ఫోన్ తీసుకొచ్చి సార్ అది మన ఎందుకు కొడతానంటే ఎవరు చెప్తానంటే ఎవరు చెప్పొద్దని ఆ స్టేషన్కి పోయి సార్. ఆ నైట్ మొత్తం కొట్టిరు సార్. నైట్ మొత్తం కొట్టేసరి సార్ అక్కడ నుంచి ఆ పొద్దున వచ్చి మా బామ్మడిని ఇంకొచ్చి తీసుకొచ్చేసాను. నాకు తీసుకొచ్చి మళ్ళీ నువ్వు శనివారం రావాలని చెప్పారు సార్. అదే మళ్ళీ శనివారం పోయినా సార్. శనివారం పోతే మళ్ళీ అక్కడ 2-3 దెబ్బలు కొట్టిరు సార్. అక్కడ మళ్ళీ సాయంత్రం పంపారు సార్. పంపేసి మళ్ళీ ఆదివారం సెలవు కాదు సార్. మళ్ళీ సోమవారం రా అని చెప్పారు సార్. అయితే నీకు బండి ఇస్తా అని చెప్పిండు సార్. ఎస్ఐ సార్ ఫోన్ చేసి నీకు బండి ఇస్తా బాబు, నువ్వు రా తీసుకోపో అని చెప్పిండు సార్. తీసుకొస్తే నేను అన్నాడు స్టేషన్ వెళ్ళి అన్నీ అయిపోయింది కదా, కొట్టరు కదా, అందుకే నేను పోయినా సార్. అయితే మా ఊర్లో శంకర్ ఇట్లా అంత చెప్పింది సార్. చెప్తే నేను కొట్టారని చెప్తే అంతలోనే నేను పోతే సార్ రూమ్లో వేసి 2 గంటల సేపు అక్కడ కూపెట్టాను సార్. రూమ్లో కూపెట్టి కొట్టడం మొదలుపెట్టాను సార్. ఒక్కసారి ఆలోచించండి. పంది అయి 10 ఏళ్ళు బతికే కంటే నంది అయి 4 ఏళ్ళు బతికిన చాలు. ఈ సమాజంలో అన్యాయం జరుగుతుంది, దోపిడీ జరుగుతూ ఉంది.
పై చదువులు చదివిన ఉద్యోగస్తులు సైతం అవినీతికి పాల్పడతా ఉన్నారు. నెలకు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటా ఉన్నారు. మనం పన్ను కడతా ఉన్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాం, రకరకాలుగా కష్టపడి వ్యవస్థను నిర్మిస్తూ ఉంటే ఈ దొంగ పోలీసులు, నకిలీ పోలీసులు, రాజ్యాంగం మీద అవగాహన లేని పోలీసులు, వేలిముద్ర పోలీసులు, చదివిన పోలీసులు సైతం పెద్దగూడూరు మహబూబాద్ జిల్లా, తెలంగాణలోని మహబూబాద్ జిల్లా పెద్దగూడూరు మండల కేంద్రానికి చెందిన ఎస్ఐ చితికబాదిండు ఈ ప్రశాంత్ను. ఈ ప్రశాంత్ అనే అబ్బాయి తప్పే చేసిండు, వ్యవస్థకు చట్టానికి వ్యతిరేకంగానే పనిచేసిండు. ఉపాధి లేక, నౌకరీ లేక, చదువు లేక, ఉద్యోగాలు లేక, పనులు దొరకక ఒకే ఒక్క